హాయ్ అండి. మీరెప్పుడైనా బెండకాయ వడలు తిన్నారా? అసలు విన్నారా? రండి చేసేద్దాం. ముందుగా బౌల్‌లో ఒక కప్పు పచ్చిశనగపప్పుని బాగా వాష్ చేసుకొని 2, 3 గంటలు నానబెట్టుకోవాలి. బెండకాయ వడలకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ బెండకాయ ముక్కలు, 1 ఇంచు చెక్క, 2 ఎండుమిర్చి, లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు, 3 చిన్నులపాయ రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, 1 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్, 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలు. ముందుగా మిక్సీ జార్లో సోంపు, లవంగాలు, చెక్క, 3 చిన్నులపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇందాక పచ్చిపప్పు మిక్సీకి వేసుకున్నాం కదా, అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వడల్లాగా ప్రెస్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పుకోకూడదు. 2 to 3 మినిట్స్ ఆగిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఈవినింగ్ టైమ్స్లో ఎంతో ఈజీగా అయిపోయే బెండకాయ వడలు రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.